ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి శాంతినగర్ సెయింట్ ఆంటోనీ ప్రైవేట్ కళాశాలలో వినయ్ అనే ఓ టీచర్ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ రోజు ఆల్ ఇండియా మజిలీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఫాజిల్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ అలీ, సంగారెడ్డి డిఇఓ గారికి మెమోరాండం ఇస్తూ సెయింట్ ఆంటోనీ కళాశాల ఉపాధ్యాయుడు వినయ్ను తక్షణమే వీధి నిర్వహణ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. డిఇఓ గారు మాట్లాడుతూ తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం పట్టణ అధ్యక్షుడు ఫాజిల్ ఇర్ఫాన్ మాట్లాడుతూ విద్యార్థి తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులు తల్లిదండ్రులై చూసుకుంటారని, తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మకముతో స్కూల్కి పంపించడం జరుగుతుందని, పిల్లలను బోధించే ఉపాధ్యాయులు విద్యార్థులపై అసభ్యకరమైన పరివర్తన చేస్తే బాగుంటుందా అని ఫాజిల్ ఇర్ఫాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అజ్జు, మాజీ కౌన్సిలర్ ఖాజా షాహిద్ అలీ జాయింట్ సెక్రటరీ, జావిద్ ఖురేషి జాయింట్ సెక్రటరీ, నవీద్ అహ్మద్ జాయింట్ సెక్రటరీ, షేక్ షరీఫ్ జాయింట్ సెక్రటరీ, సయ్యద్ ఓమర్ జాయింట్ సెక్రటరీ, ఆరిఫ్ ఖురేషి, మొహమ్మద్ సమీ, మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు ఉన్నారు. ఇంకోటి మేనేజ్మెంట్ పైన చర్య తీసుకోవాలి, వాళ్ళ క్యాన్సిలేషన్ కూడా చేయాలి. ఎందుకంటే సార్ అడ్జెటోళ్ళు ఎవరు లేరు, ఏమైనా చేసుకుంటామని ఉన్నది. కానీ ఇది అట్లా లేదు కదా సార్. మీరు ఉన్నారు అథారిటీ. ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్నపిల్లలకు సెక్యూరిటీ లేకుండా అయిపోయింది సార్. ఇంకోటి ఇప్పుడు పేరెంట్స్ అంటే భయపడుతున్నాం, అట్లా ఎట్లా చేయాలి. ఆ పిల్లలకు లేడీస్ సూపర్వైజర్ ఉండాలి, లేడీస్ టీచర్స్ ఉండాలి, సీట్గా తీసుకుంటారు. వాళ్ళు మెయింటెనెన్స్ కూడా అంతా తీసుకొని అంతా చేస్తారు. వాళ్ళంతా సర్వీసెస్ ఇవ్వాలి పిల్లలకు. ఇంకోటి టీచర్స్ చేస్తున్నారు. టీచర్స్ అంటే గురువు అంటే అరే సార్ మా తీసుకున్నా కానీ మీరేం తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మిడిల్ ఆఫ్ ద ఇయర్ అకాడమిక్ ఇయర్ చాలా ఫియర్గా ఉన్నారు. క్లాస్ వస్తే సంగారెడ్డి పీపుల్ అయితే ఇప్పుడు పేరెంట్స్ అయితే చాలా పరిశ్రమ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రాలేరు, ఇక్కడ బిజీ ఉంటారు. వాళ్ళు రాలేరు ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుతున్నారు స్కూల్లో అని వాళ్ళు వస్తలేరు. కానీ వాళ్ళకి ఎంత కుప్పం ఉన్నదంటే అంత కుప్పం ఆల్రెడీ వచ్చింది అనుకుంటా సార్. వచ్చిందంటే సార్ మీరు యాక్షన్ తీసుకోవాలండి సార్. ఇదైతే ఖచ్చితంగా అంతకంటే తీవ్రమైనటువంటి యాక్షన్స్ తీసుకోవాలి సార్. ఇంకోటి మరి ఏమైతే బాధితులు ఉన్నారు కదా సార్, వాళ్ళకి మీరు పర్సనల్లీ విజిట్ చేయాలి. ఇంకోటి వాళ్ళ పేరెంట్స్ కూడా మీరు రీహాబిలేషన్ గురించి ఇంకోటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలి. ఆర్ ఇంకోటి కన్సిడర్ చేయండి సార్. వాళ్ళకు వేరే స్కూల్ లేకపోతే ఇదే స్కూల్లో పెడతారా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి సార్ వాళ్ళకి. ఎందుకంటే ఆ పిల్లలకి తీసుకోరు కానీ మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి సార్. ఎందుకంటే మీరు కూడా మంచి ఒక పని చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ యాక్చువల్లీ 6-7 గర్ల్స్ ఉన్నారు సార్ బాధితులు. కానీ పిల్లలు ఏం చెప్తున్నారంటే చెప్పాను మేము బోలేతో లైట్ తీసుకొని చెప్పారు. ఈరోజు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద ఆల్రెడీ నిన్నటి నుంచే మా ఎంఈఓ గారిని సెయింట్ ఆంటోనీ స్కూల్ ఏదైతే 6th క్లాస్ చైల్డ్ మీద అక్కడ ఉన్నటువంటి వినయ్ అనేటువంటి టీచర్ లైంగిక ఆరోపణలు అనేటువంటి రావడం జరిగింది. దానికి సంబంధించి ఎంఈఓ గారి రిపోర్టు ఇవ్వబోతున్నారు దాని మీద. కాబట్టి ఆల్రెడీ అదర్ డిపార్ట్మెంట్ సపోజ్ డిడబ్ల్యూఓ నుంచి తర్వాత ఫోక్సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళంతా కూడా ఆ వినయ్ మీద ఫోక్సో యాక్ట్ పెట్టి ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ మేనేజ్మెంట్ వారు అనేటువంటి వారి మీద తీవ్రమైన ఆరోపణలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి పేరెంట్స్ సైడ్ నుంచి, అదేవిధంగా వివిధ సంఘాల నుంచి కూడా. వాటి మీద పరిశీలించి తగిన చర్య రీతిలో తీసుకోవడం జరుగుతుందనేటువంటి తెలియజేస్తూ ఉన్నాను. ప్రధానంగా సీసీ కెమెరాస్ అనేటువంటివి లేకపోవడం, తర్వాత గతంలో ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు కూడా మేనేజ్మెంట్ సర్దిద్దుకోకపోవడం, ఇటువంటి సంఘటనలన్నీ కూడా మరి మా దృష్టికి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్ మీద ఎందుకంటే విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ విద్యా సంవత్సరం అనేటువంటిది ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. కాబట్టి మా ఎడ్యుకేషన్ రూల్ ప్రకారం వాటి మీద ఖచ్చితమైన చర్యలు అనేటువంటివి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే మనము అమ్మాయి పర్సనల్ లైఫ్ను మనం డిస్క్లోజ్ చేయకూడదు. కాబట్టి అమ్మాయికి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇబ్బంది కలగకుండా మా తరఫున చర్యలు అనేటువంటివి తీసుకుంటాం. ఎక్కడైనా స్కూల్లో, అదే స్కూల్లో కాకుండా వేరే స్కూల్లోనైనా ఆమె భవిష్యత్తు కోసం చదువుకు ఆటంకం కలగకుండా
మరి ఇటువంటివి సంఘటనలు మిగతా విద్యార్థులు కూడా జరగకుండా ఉండేందుకు మేము గట్టిగా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఆమె కోరుకున్నటువంటి స్కూల్లో అడ్మిషన్ ఇప్పించి సజావుగా జరిగే విధంగా చర్యలు అంటే తీసుకుంటాం. కాబట్టి మేనేజ్మెంట్ మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఏంటంటే స్కూల్ అవర్స్లో అంతా కూడా మనమే దైవంగా భావించి వారి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి డిసిప్లిన్, తర్వాత వచ్చేసి ఫ్యూచర్ జనరేషన్కి ఒక మంచి ఐడియా ఇచ్చేటువంటి విధంగా విద్యార్థులకు టీచర్ అనేటువంటి వాడు ఉండాలా. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది ఆక్షేపించేటువంటి విషయం కాబట్టి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు అనేటువంటి తీసుకోవాలి. అటువంటి వారిని కేవలం మళ్ళీ వారి భవిష్యత్తులో ఎటువంటి ఉద్యోగాల అనర్హత కూడా ప్రకటించాలి అనేటువంటిది. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆల్రెడీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్తో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాము. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అటువంటి టీచర్ల మీద ఆరోపణలు ఉన్నట్లయితే కనుక తొలగించమని కూడా ఆదేశిస్తాం. ఇటువంటి స్కూల్స్ ఏమంటే మా దృష్టికి తీసుకురండి. ఇందాక మీకు తెలియజేయడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ సంగారెడ్డి జిల్లాలో పునరావృతం కాకుండా ఆల్ ద ప్రైవేట్ మేనేజ్మెంట్స్తో కూడా మీటింగ్ కండక్ట్ చేస్తాం. ఇందాక మిత్రులు చెప్పినట్టు సరైన క్వాలిఫికేషన్ లేక వాళ్ళలో ఏ విధంగా బిహేవ్ చేయాలనో విద్యార్థులతోటి ఆ అనుభవం లేకనే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని తెలియజేశారు. మేము ఖచ్చితంగా ఆదేశిస్తాము అన్ని పాఠశాలల్లో కూడా ఎవరైతే ట్రైన్డ్ టీచర్స్నే మనం అపాయింట్ చేసుకోవాలనేటువంటిది. కాబట్టి ఈ నిబంధనల మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఓకే भैया भैया दर्रा 1 मिनट वो लोगों निकाल दो अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नक़ीब मिलत बैरिस्टर असदुद्दीन अवैसी साहब की हिदायत पर संगारेड्डी डिस्ट्रिक्ट के इंचार्ज MLA कारवान के कौसर मोहद्दीन साहब की नुमाइंदगी पर आज कल जो इंसिडेंट हुआ था सेंट एंथोनी स्कूल में, मेरे को इतला मिलते ही मैं और हमारे अज्जू काउंसलर, ख्वाजा काउंसलर, साबिका काउंसलर से ये लोगों को लेते हुए मैं यहाँ पर सेंट एंथोनी स्कूल को पहुँचा और वहाँ के प्रिंसिपल साहबा से बैठ के हम जो बात करे हैं और वहाँ पर उनके पेरेंट्स थे, पेरेंट्स के साथ में उनके जो बच्चे थे वो बच्चों को भी बुला के बैठ के वो बच्चों से भी हम पूछताछ करें क्या हुआ बोल के। वो बोले तो बच्चे बोल दिया ऐसा बोल के। उसके बाद वहाँ के स्कूल की जो प्रिंसिपल साहबा है उनसे बात करें। उनसे बात करने के बाद वो टीचर कहाँ हैं बुलाओ, हम उसके बात करना चाह रहे। बोले तो टीचर नहीं थे, जब तक वो लोगों को भेजा दिए कहीं। उसके बाद वहाँ के टाउन के CA साहब आके ये लोगों को बच्चों को लेते हुए, पेरेंट्स को लेते हुए अपने पुलिस स्टेशन को गए। वहाँ पर पूछा है वो पुलिस PS को लेके गए। वहाँ पर लेके आके बच्चों का स्टेटमेंट लेते हुए वो बच्चों के रात में 8:30 बजे तक बच्चों का स्टेटमेंट लेके वहाँ से फिर पुलिस स्टेशन को आए। आने के बाद हम बैठकर हम FIR कापी करा के और उनके बच्चों के माँ बाप को देते हुए वहाँ से निकल के हम सीधा हमारे ऑफिस को आते हुए हमारे मरकज़ को जो इतला देने का है हम वो बराबर हमारे मरकज़ को इतला दिए हैं। पूरे हमारी MIM की टीम पूरे हमारे साथ में रहते हुए ये काम करें। शुक्रिया, खुदा हाफिज़। मैं मोहम्मद फाजिल इरफान संगारेड्डी आज MIM प्रेसिडेंट जनाब बैरिस्टर असदुद्दीन अवैसी साहब MP हैदराबाद के इंस्ट्रक्शंस पे और जनाब कौसर मोहद्दीन साहब के ज़ेर निगरानी जो है हम आज यहाँ पर DO संगारेड्डी डिस्ट्रिक्ट से वेंकटेश्वर साहब से मुलाकात किए हैं। रीज़न ये है कि जो कल 4 तारीख़ के दिन वहाँ पर स्कूल में एंथोनी स्कूल संगारेड्डी शांतिनगर में जो एंथोनी स्कूल है वहाँ पर जो एक अफसोसनाक हरकत की गई है। एक टीचर जो है विनय, जिसका नाम विनय है, उसकी जो है वो छोटे बच्चों से क्या है नाजेबा हरकत कर रहा था लड़कियों के साथ। वो शिकायत जो है उनके पेरेंट्स हमारे तक इतला लेकर आए। तो जो हमारे जनरल सेक्रेटरी याकूब अली साहब और जो अज्जू एक्स काउंसलर साहब है उन्होंने जाकर क्या है उसकी तफसीली लिए और उसके ऊपर क्या है केस बुक कर रहे हैं पोक्सो एक्ट के ऊपर। आज इसी ज़िम्मन में हम जो है DO साहब से मुलाकात किए। DO साहब को ये बोले कि क्या है बच्चों की सिक्योरिटी मेन इंपॉर्टेंट है। और एक बात क्या बोल तो ऐसे जो मैनेजमेंट जो है उन लोगों को जो चलाने नहीं आ रहा और जो चला नहीं सक रहे, स्कूल जो मेंटेन नहीं कर सक रहे, बच्चों की जो सिक्योरिटी नहीं कर सक रहे, टीचर्स बोले तो सबका क्या है ऊंचा दर्जा रहता है उनका। उनके पास क्या उनके भरोसों पे जब बच्चों को भिजा रहे हैं तो क्या है यहाँ पर गलत हरकत की जा रही है। तो हम DO संगारेड्डी डिस्ट्रिक्ट से ये मुतालबा करें कि वहाँ पर उस स्कूल को क्या है कैंसिलेशन करना है। उसका जो लाइसेंस है रजिस्ट्रेशन उसका रेजिग्नेशन जो है कैंसिल करना है और क्या है उसके ऊपर सख्त से सख्त
कार्रवाई करना है उसको तो फिलहाल अब पोक्सो एक्ट में बुक करके उसको रिमांड कर दिया संगारेड्डी पुलिस स्टेशन जनाब CA रमेश साहब के उसमें। और क्या है ये बात और एक इस आज के प्रोग्राम में हमारे साथ याकूब अली साहब जनरल सेक्रेटरी, नवीद साहब जनरल सेक्रेटरी, अज्जू साहब, हमारे एक्स काउंसलर आरिफ साहब, उमर साहब, ख्वाजा साहब, शाहिद साहब, इमरान साहब और जावेद कुरैशी साहब तमाम मौजूद थे। जज़ाकल्लाह खैर। और बता देना चाह रहा हूँ कि यहाँ पर जो है यहाँ पे मुतालबा जो करें हम, एक तो क्या है बच्चों को सिक्योरिटी होना है स्कूल में बल्कि एक मुतालबा करें, और सेकंड बात जो विक्टिम्स है जो बच्चे हैं यहाँ पर जिस बच्चों के साथ ये नाजेबा हरकत की गई है उनको क्या है फ्री एजुकेशन देना है, और एक बात क्या है उनको एजुकेशन सपोर्ट करना है बोल के ये मुतालबा करें। और स्कूल्स में जो है हर स्कूल्स में मैंडेटरी क्या है CC कैमरे सर्वेलेंस लगाना है बोल के मुतालबा करें। जज़ाकल्लाह खैर।